కూటమి ప్రభుత్వం దోచుకో పంచుకో తినుకో అనే సిద్ధాంతంతో పాలిస్తుందని వైసీపీ అధినేత జగన్ తీవ్ర విమర్శలు గుప్పించారు. తాడేపల్లి గూడెం నియోజకవర్గ పార్టీ శ్రేణులతో జరిగిన సమావేశంలో ఆయన చంద్రబాబు పాలన తీరును ఎండగట్టారు. వచ్చే ఏడాది తాను పాదయాత్ర ప్రారంభిస్తానని, అప్పటి నుంచి చంద్రబాబుకు ప్రతిరోజు సినిమా చూపిస్తానని జగన్ హెచ్చరించారు. గత ప్రభుత్వంలో తాము చేసిన అప్పుల్లో మెజారిటీ వాటా నేరుగా డీబీటీ ద్వారా ప్రజల ఖాతాల్లోకి చెందిందని తెలిపారు. చంద్రబాబు 2 ఏళ్లలోనే 3.52 లక్షల కోట్లు అప్పు చేశారని, ఈ నిధులన్నీ ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయని ప్రశ్నించారు. అమరావతి కోసం 2 లక్షల కోట్లు ఖర్చు చేసే బదులు అందులో కేవలం 10% పెడితే మావిగన్ ప్రాంతంలో అద్భుతమైన మౌలిక వసతులు కల్పించవచ్చని జగన్ వివరించారు. గురించి నేను చెప్పాల్సిన పనుల అమరావతిలో ఏం జరుగుతా ఉంది అన్నది, ఎంతటి దారుణమైన స్కాములు జరుగుతా ఉన్నాయన్నది మనలో అందరికీ కూడా ఇప్పటికీ అర్థమైంది. స్క్వేర్ ఫీట్ కట్టడానికి 5 స్టార్ ఫెసిలిటీస్ తో హైదరాబాద్ లో గానీ, చెన్నైలో గానీ, బెంగళూరులో గానీ ఎక్కడైనా కూడా కట్టడానికి అయ్యే ఖర్చు 4,500 దాటదు. ఇది 5 స్టార్ లాబీసు, ఇటాలియన్ మార్బుల్ ఈ స్థాయిలో కట్టే కార్యక్రమాలు చేసినా కూడా అమరావతిలో మాత్రం 12,000, 14,000 అడుగు ఖర్చు. రోడ్లు వేస్తా ఉన్నారు, 6 లేన్ రోడ్లు. నేషనల్ హైవేలు టెండర్లు పిలిస్తే 20 కోట్లు వస్తా ఉంది. ఇక్కడ మాత్రం 53 కోట్లు లేను. ఎక్కడా లేని స్కాములు. ఎవరు స్కాముల్లో భాగస్తులు అని అంటే ఈనాడు వియంకుడు, బిఎస్ఆర్, బల్లుసు శ్రీనివాసరావు, చంద్రబాబు నాయుడు బినామీ, అంతా ఇల్లే. వీళ్ళకి మళ్ళీ ఏంది కొత్తగా మొబిలైజేషన్ అడ్వాన్స్. ఇంతకుముందు ఎప్పుడూ లేదు. మొబిలైజేషన్ అడ్వాన్స్ చేయడం కొత్తగా. ఇంతకు ముందంతా వర్కులు చేస్తే బిల్లు ఇచ్చే పరిస్థితి. ఇక్కడ చంద్రబాబు నాయుడు హయాంలో వర్కులు చేయాల్సిన పనిలే. కాంట్రాక్టర్లు మనోళ్లే, మనకు సంబంధించిన వాళ్ళే. ఈనాడు ఇల్లే, అంతా ఇల్లే. అడ్వాన్స్ 10%. ఒక్కొక్కరికి 6,000 కోట్లు వర్కులు అంటే ఒక్కొక్కరికి 600 కోట్లు అడ్వాన్సులు. వర్కులు చేయడం కదా దేవుడు వరకు ఫస్ట్ మొబిలైజేషన్ అడ్వాన్స్ 600 కోట్లు ఒక్కొక్కరికి. ఈ స్థాయిలో దోచేస్తా ఉన్నారు. ఎక్కడా కూడా రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇక రాష్ట్రానికి ఎలా వస్తాయి? రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు ఇలా కొల్లగొడతా ఉంటే ఇక రాష్ట్రంలో ప్రజలు, పేదలు, మధ్యతరగతి వర్గాలు వీళ్ళ పరిస్థితి ఏమిటి? వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ప్రజల తరపున పోరాటం చేయడానికి వైఎస్ఆర్సీపీ జెండాను చేత పట్టుకుని ప్రజలకు అండగా తోడుగా మేమున్నాము అని చెప్పి ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు తోడుగా ఉందని చెప్పి గర్వంగా కూడా ఈరోజు ఇలాంటి పరిస్థితుల మధ్య చూస్తా